హలో అండి అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం ఆగస్టు 23వ తేదీన వచ్చినటువంటి పోలాల అమావాస్య గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను మన తెలుగు రాష్ట్రాలలో పోలాల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు ప్రధానంగా పోలేరమ్మ అమ్మవారిని పూజిస్తారు. ఈ పోలాల అమావాస్య యొక్క ప్రాముఖ్యం ఏమిటంటే, ఈ వ్రతము ప్రత్యేకంగా పిల్లల ఆయురారోగ్యాలు, రోగ నిరోధక శక్తి, శ్రేయస్సు కోసము చేస్తారు. అమ్మలు ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీని యొక్క పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఉదయం స్నానం చేసి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం సమయంలో ఇంటి వద్ద లేదా గుడి వద్ద, పోలేరమ్మ గుడి వద్ద మట్టి ప్రతిమను తయారు చేసుకొని పూజ చేస్తారు. నైవేద్యంగా పెసరపప్పు, పాలాన్నం, పెరుగు, బెల్లాన్ని ఈ విధంగా సమర్పిస్తూ ఉంటారు. దేవతకు దీపం వెలిగించి పూజ చేసి పిల్లల చేతికి రక్షని కడతారు. కుటుంబ సౌఖ్యము, పిల్లల ఆరోగ్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ విధంగా చేసే సాంప్రదాయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఈ పొలాల అమావాస్యను ఎంతో భక్తితో పాటిస్తారు. దీన్ని గ్రామ దేవత పూజగా భావిస్తారు. ఈ పొలాల అమావాస్య యొక్క వ్రత కథను తెలుసుకుందాము. ఒక ఊరిలో ఒక గృహిణి ఉండేది. ఆమెకు పిల్లలు పుట్టినప్పుడల్లా చిన్న వయసులోనే చనిపోతూ ఉండేవారు. ఎంత వైద్యం చేసినా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఒకరోజు ఆ గృహిణి ఎంతో బాధతో ఉండగా గ్రామదేవత అయిన పోలేరమ్మ స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా చెప్పింది: "నువ్వు శ్రావణ అమావాస్య రోజున నాకు పూజ చేయి. పాలన్నం, పెసరపప్పు, పెరుగు, బెల్లంతో చేసినటువంటి నైవేద్యాలను పెట్టి పూజిస్తే నీ పిల్లలు దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా జీవిస్తారు" అని ఆజ్ఞాపించింది. ఆ గృహిణి మెలకువ వచ్చి ఆనందంగా, నిశ్చయంగా పొలాల అమావాస్య నాడు ఉపవాసం చేసి సాయంత్రం పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి నైవేద్యాలు సమర్పించింది. ఆ రోజు నుండి ఆమె పిల్లలకు ఎలాంటి వ్యాధి రాలేదు. అందరూ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో జీవించారు. ఈ విషయం గ్రామం అంతా వ్యాపించింది. అప్పటి నుండి అందరు తల్లులు పోలాల అమావాస్య వ్రతంను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తితో ఆచరిస్తారో వారి పిల్లలు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో, సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అదేవిధంగా ఈ పోలాల అమావాస్య నాడు సంతానం లేని వారు కూడా పూజ చేస్తే వారికి సంతానం కలుగుతుందనేది ఒక నమ్మకం. అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో అందరూ తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి దేవునికి పూజ చేసుకోవాలి. నువ్వుల నూనెతో లేదా ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందుతారు. మీకు ఉన్నటువంటి అన్ని గ్రహ పీడలు తొలగిపోయి మీకు సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.